వితర్క బాధితే ప్రతిపక్ష భావన అనే ఒక సూత్రం ఉంది యోగశాస్త్రంలో. మనుషులు కొన్ని చెడు అలవాట్ల ద్వారా నష్టాన్ని పొందుతుంటారు. ఈ చెడు అలవాట్ల నుంచి మనం దూరం కావాలంటే ఈ సూత్రం చెప్పబడింది. వితర్క బాధితే ప్రతిపక్ష భావన. దీని అర్థం ఏంటంటే, మనము అలాంటి అలవాట్లతోని బాధించబడుతున్నప్పుడు దానిపైన ప్రతిపక్ష భావన చేయాలి. ఆ అలవాటు పైన, ఆ అలవాటు వల్ల జరిగే నష్టాలను మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. వాటినే మననం చేస్తుండాలి. ఆ అలవాట్ల ద్వారా జరిగే నష్టాలనే ధ్యానం చేస్తుండాలి. అలా చేయడం ద్వారా దానిపైన మనకు ద్వేషభావం కలుగుతుంది. అంటే ఒక పదార్థం నుంచి, ఒక అలవాటు నుంచి మనం వేరు కావాలంటే దాని ద్వారా జరిగే నష్టాల గురించి మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అలవాటును మళ్ళీ మనము లోను కాకుండా, ఆ అలవాటును మళ్ళీ మనము అనుసరించకుండా వాయిదా వేస్తుండాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇంకో వారం తర్వాత చేస్తా. చెడు పద్ధతులు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు పదార్థాల నుంచి మనం దూరం కావాలంటే, ఒకటి దాని నెగిటివ్ క్యారెక్టర్స్, దానివల్ల జరుగు నష్టాల గురించి ఆలోచించాలి. రెండవది, దాన్ని, ఆ అలవాటును మళ్ళీ అనుసరించకుండా వాయిదాలు వేస్తుండాలి. ఈ వాయిదాలు వేయడం ద్వారా, దాని నష్టాల గురించి మాటి మాటికి ఆలోచించడం ద్వారా మనలో దాని మీద ద్వేషభావం కలుగుతుంది. అలవాటును వాయిదా వేయడం ద్వారా దాని మీద మనకు కోరిక తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇక మంచి అలవాట్లను, మంచి పద్ధతులను మనం అలవాటు చేసుకోవాలంటే దాన్ని మాటి మాటికి చేస్తుండాలి. దానివల్ల కలుగు లాభాల గురించి మాటి మాటికి గుర్తు చేసుకుంటుండాలి. ఇది చేయడం ద్వారా ఈ లాభం జరుగుతుంది. దాన్ని ప్రాక్టికల్గా కూడా రిపీట్గా అది చేస్తూ ఉండాలి. మాటి మాటికి చేయడం ద్వారా అది మనకు అలవాటు అయిపోతుంది. దాని గురించి మనము లాభాలేంటో గుర్తించడం ద్వారా దానిపైన మనకు అభిమానం కలుగుతుంది. అదే అలవాటుగా మారుతుంది. కనుక మంచిని అలవాటు చేసుకోవాలంటే మంచి వల్ల జరుగు లాభాల గురించి ఆలోచించాలి. మంచిని మాటి మాటికి చేస్తుండాలి. ఇక చెడు నుంచి మనం దూరం కావాలంటే చెడు వల్ల జరుగు నష్టాల గురించి ఆలోచిస్తుండాలి. ఆ చెడు పనులను వాయిదేస్తుండాలి. ఈ విధంగా మనము చెడు నుంచి దూరమై మంచిని అనుసరించగలం.